హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వేలాల విలేజ్ లో ఉన్నాం. ఇదిగోండి ఇక్కడ శివలింగం ఉందండి, చూడండి. ఇదే కచ్చోరి గడ్డ. అయ్యగారు, మాకు ఈ గట్టమల్లన్న స్వామి వారి ఆలయ చరిత్ర కావాలండి. కొంచెం మీ ద్వారా నేను తెలుసుకొని మా భక్తులకు తెలియజేయాలంటే. ఫ్రెండ్స్, ఇది పాండవుల దొన ఇదే అండి. వాళ్ళు పాండవులు వనవాసం చేసినప్పుడు వాళ్ళు ఇక్కడ ఈ దొనలో ఉండేవారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం వేలాల విలేజ్ లో ఉన్నాం. ఈ వేలాల విలేజ్ యొక్క గొప్పతనం ఏంటంటే వేలాల మల్లన్న స్వామి ఉన్నాడు, గట్టు మల్లన్న స్వామి ఉంటారు. ఇది ఒక అద్భుతమైన వీడియో అండి. మీరు దీన్ని స్కిప్ చేయకుండా ఫుల్ చూస్తే బెటర్ అండి. ఒక అద్భుతాన్ని చూస్తారు. మేము ఒక అడ్వెంచర్ చేసాము, మీరు కూడా అడ్వెంచర్ ఫీలింగ్ మీకు కలుగుతుందండి. ఇందులో పాండవుల దొన ఉందండి, సీతమ్మ వారి ఆనవాళ్ళు ఉన్నాయి, మల్లన్న స్వామి గొర్రెలు కాసినప్పటి గొర్రెల గొతికలు కూడా ఉన్నాయండి. మేము మొత్తం చూపించామండి. అయ్యగారితో కూడా మాట్లాడి ఈ టెంపుల్ యొక్క, ఈ ఊరి యొక్క చరిత్రను కూడా మేము తెలుసుకొని మీకు ఈ వీడియోలో చూపించడం జరిగింది. ప్లీజ్ మొత్తం చూడండి, వీడియో ఫుల్ వీడియో చూడగలరని మా యొక్క మనవి. ఈరోజు మనం మంచిర్యాల డిస్టిక్లోని జైపూర్ మండల్ వేలాల గ్రామానికి వెళ్తున్నామండి. కచోరి గడ్డ. ఈ వేలాల గ్రామంలో మెట్టువారి కళలో స్వామివారు కనిపించి నాకు ప్రత్యేకంగా పూజలు చేయాలని వాళ్ళ కళలో చెప్పారట అండి. వాళ్ళు నిద్రల నుండి లేచి ఇది నిజమా, కళ నిజమా అబద్ధమా అని చెప్పేసి వారు ఇక్కడికి బయలుదేరి రావడం జరిగిందండి మెట్టువారు. ఆ సమయంలో స్వామివారు కూడా వాళ్ళ రాక కోసం వెయిట్ చేస్తూ ఇక్కడ నిలబడి వారి కోసం చూస్తున్నారండి. స్వామివారు వారి రాక కోసం ఇక్కడ నిలబడి చూశారండి. వాళ్ళు వస్తున్నారు, ఇక్కడ నిల్చొని అక్కడికి చూడడం జరిగింది. ఇదే కచోరి గడ్డ అండి. ఈ కచోరి గడ్డను కూడా మీకు ఇప్పుడు చూపిస్తామండి. ఇదిగోండి ఇక్కడ శివలింగం ఉందండి, చూడండి. ఇదే కచ్చోరి గడ్డ. నిలబడి చూస్తే ఈ గంగా ప్రవాహం, ఆ గోదావరి ప్రాంతం అంతా ఇక్కడ చూస్తే కనబడేది అండి. ఇది ఇక్కడనే నిల్చొని చూస్తారు, దీన్ని కచోరి గడ్డ అంటారు. ఇది మనుషులు పెట్టిందేనండి ఈ శివలింగం, కానీ స్వామివారు ఇక్కడ నిలబడి చూసేవారట అని ఇక్కడ వాళ్ళు. మాకు ఈ గట్టమల్లన్న స్వామి వారి ఆలయ చరిత్ర కావాలండి. కొంచెం మీ ద్వారా నేను తెలుసుకొని మా భక్తులకు తెలియజేయాలనుకుంటున్నాం మా యూట్యూబ్ ఛానల్ ద్వారా. సరేనండి, నా పేరు అప్పాల ప్రదీప్ శర్మ. నేను ఇక్కడ పూజారిని. ఇక్కడ ఇది స్వయంభూ లింగం అండి. అప్పుడు ద్వాపర పాండవులు వచ్చే ప్రతిష్టపడ్డ లింగం ఇది. లోపల కోనేరు ఉంటది, అంటే మల్లన్న దేవుడు జరగాలాడిన కోనేరు అది. పైన భీముని పాదం ఉంటుంది, మీద భీముని పాదము, సీతమ్మ గారి కొలుగుంట అని చెప్పి ఉంటది, పాండవుల దొరి ఉంటది. ఇక్కడ మల్లన్న దేవుడు ఆడిన ఆటలు ఉంటాయి, ఎల్లమ్మ నల్లపోచమ్మ తల్లి విగ్రహం ఉంటది ఇక్కడ. ఇది పాండవులు వచ్చే ప్రతిష్టపడ్డ లింగం అండి. ఇక్కడ ప్రతి శ్రావణ మాసము సతీవారాలు, అంటే కార్తీక మాసం అప్పుడు, మళ్ళీ శివరాత్రికి సంక్రాంతి నుంచి ఉగాది వరకు 2 రోజులే, దాదాపు 40 లక్షల జనం వస్తారు శివరాత్రి అప్పుడు. ఇక్కడ పాండవులు వనవాసం చేసినప్పుడు ఇక్కడైనా స్వామివారి వాళ్ళు కింద ఉంటుంది, పాండవుల దొన ఉంటుంది ఒకటి, కిందకు ఉంటుంది అది. ఇదేమో వాళ్ళు ప్రతిష్ఠించారు లింగం, వాళ్ళు వచ్చి పూజ చేశారు. స్వయంగా వాళ్ళకి అలవాటు వాళ్ళకి ప్రత్యక్షమై కచ్చరి బండ అంటారు దాన్ని. ఆ కచ్చరి బండ మీద ఆయన కూర్చుండి రాజ్యం అయినాడు, అంటే తీర్పు చెప్పారు వచ్చిన పోయేట అందరికి. అంటే స్వామివారు కనిపించేవారు అప్పుడు ఉండే కదా, ఇక్కడే ఉండే, ఇక్కడ ఆడుకున్నాడు అందరితో, ఇక్కడ అందరితో మాట్లాడుతుండే చేస్తుండే. మరి ఈ ఊరికి వేలాల పేరు ఎందుకు వచ్చిన ఉన్నది. ఇప్పుడు వేదవతి అని ఒక ఆమె శ్రీశైలం పోదామని బయలుదేరింది. అయితే 7 పోతుంటే పాండవులు ఆమెకు
పాండవులు కనబడి ఎటు పోతున్నాం అంటే మేము ఇటు శ్రీశైలం పోదాం అని వెళ్తున్నాము. అప్పుడు జంగ కదా, కార్ జంగ ఇక్కడ ఇది అప్పుడు ద్వాపరం అయిపోయి అప్పుడే స్టార్ట్ అవుతున్నది. ద్వాపరం ఎండింగ్ అన్నది. అయితే ఆమె వేదవతి అనే కనబడ్డది. తండ్రి అనగా మేము ఇక్కడనే లింగం ఉన్నది, మల్లనదేవుడు ఇక్కడే ఉన్నాడు అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చి అవి ఊపిపెట్టారు. ఇక అప్పటి నుంచి పూజ స్టార్ట్ అయినాయి. ఇక కళలు కనబడి ఎప్పుడు మొత్తం కారడి మొత్తం ఆమె పేరు వేదవతి అనే పేరు వెలిసింది. ఇవి ద్వాపర యుగం నాటి పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు ఈ గుహలు అండి ఇవి. ఈ గుహల్లో ఏ కాలంలోనైనా వాటర్ ఉంటున్నాయండి. ఈ వాటర్ ఎక్కడి నుండి వచ్చాయనేది ఎవరికి తెలియని అంతు చిక్కని రహస్యం అండి. మీకు ఎవరికైనా తెలిస్తే ఈ కామెంట్లో చెప్పండి. ఒకసారి చూడండి ఇటు సైడ్, ఒకసారి చూడండి ఎంత పెద్ద కార్ అరణ్యమో చూడండి. ఫ్రెండ్స్, ఇది సీతమ్మ వారి కొలుకుంట అని అంటారండి. ఇక్కడ రండి చూద్దాం. ఫ్రెండ్స్, ఇందాక మనం కింద నుండి మీకు ఒక గృహలో నుంచి ఒక హోల్ చూపించాను కానీ ఇప్పుడు ఆ హోల్ పైకి వచ్చామండి. ఈ హోల్ నుండి మీరు కిందికి చూడండి ఒకసారి. మల్లన్న స్వామి ఇక్కడ గొర్రెలు కాసినప్పటి గొతికలండి, కొంచెం జూమ్ లో పెట్టాను. ఇక అవి గొతికలండి, గొర్రెలు కాసినప్పటి ఆ గొతికలు. తర్వాత స్వామివారి పాదాలండి, ఇవి స్వామివారి పాదాలని చెప్తుంటారు. ఈ పాదాలను చూడొచ్చు, అందరి పాదాలు. తర్వాత ఇక్కడ స్వామివారు కూర్చున్న ప్రదేశం అండి, ఇది స్వామివారు కూర్చున్న ప్రదేశం. ఫ్రెండ్స్, అలసిపోయామండి, కానీ మీకోసం నేను ఇది ఖచ్చితంగా మీకు చూపించడం ఎంత రిస్క్ అయినా చేస్తానండి. ఇప్పుడు మనం పాండవుల దొన దగ్గరికి వెళ్ళబోతున్నాం. రండి చూపెడతాను పాండవుల దొన. ఫ్రెండ్స్, ఈ పాండవుల దొన ఇదే అండి. వాళ్ళు పాండవులు వనవాసం చేసినప్పుడు వాళ్ళు ఇక్కడే ఈ దొనలో ఉండేవారని చెప్తుంటారు. ఇందులో గబ్బిలాలు ఉన్నాయండి, తేనెటీగలు కూడా ఉన్నట్టున్నాయి. కొంచెం గీదాక వచ్చినాయి. వనవాసం ఉన్నప్పుడు ఉన్న దొన అండి, ఇది పాండవుల దొన అంటారు. ఈ లోపలికి ఇంకా ఉందండి, అందులోకి మనం వెళ్ళలేము. ఇది పాండవుల దొన. ఒకటి నిలువ తీసేయి. వేలాల విలేజ్లోని వేలాల మల్లన్న స్వామి టెంపుల్ అండి ఇది. ఈరోజు ఈ టెంపుల్ మూయబడింది. ఊర్లో ఏదో అశుభం జరగడం వల్ల ఈ ఊరి కట్టుబాట్ల నియమాల ప్రకారము ఆ కార్యక్రమం అయిపోయాక టెంపుల్ తెరవబడుతుందంట. శివభక్తులకు, మా యూట్యూబ్ దేవుళ్లకు నేను విన్నవించుకునేది ఏంటంటే, నేను మీకోసం ఇంత రిస్క్ చేసి ఇదంతా చూపెట్టానండి. నాకు మీరు చూసేటప్పుడు ప్రతి ఒక్కరు ఒక లైక్, మీ నుండి నాకు ఒక లైక్ కావాలండి. మీ వల్ల నా ఛానల్ ఎదుగుతుందండి. దానివల్ల నేను ఇంకా మంచి మంచి ప్రదేశాలు చూపెడతాను. నాకు ఈ వీడియో ద్వారా ఒక 50 మంది సబ్స్క్రైబర్లు కావాలండి. ఒక 500 లైకులు మీ నుండి వస్తాయని మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్.